సినిమా చూశాక నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు. దేశంపై జరిగిన కుట్రలు ఇలా ఉంటాయా? ఇది సినిమా కాదు, ఇది వార్నింగ్. ఎవరూ శత్రువు అనేది ఇప్పుడు క్లియర్. దురందర్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా ఉంది. ఒక సినిమా మీద ఇంత చర్చ అవసరమా అంటే అవసరమే. ఎందుకు, ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. దురందర్ అనేది 2 భాగాలుగా వచ్చిన హిందీ సినిమా. ఇది పాకిస్తాన్లో ఉండి మన దేశం మీద జరిగే కుట్రలను ఆపటానికి ఇండియన్ ఏజెంట్స్ తమ ఆపరేషన్స్ని ఎలా చేస్తారు అనేది చూపించిన సినిమా. ఈ సినిమాలో పాకిస్తాన్ పెంచి పోషించిన తీవ్రవాద సంస్థలు భారత్ మీద ఎన్ని విధాలుగా దాడి చేస్తాయి, దానిమీద వాళ్లు ఎంత ఖర్చు పెడతారు, ఎవరు సపోర్ట్ చేస్తారు లాంటి విషయాలు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు రచయిత దర్శకుడు ఆదిత్యధర్. సినిమా అనేది ఒక శక్తివంతమైన సామాజిక మాధ్యమం. దాని ద్వారా సులువుగా ప్రజలను చేరవచ్చు, వారిని ప్రభావితం చేయవచ్చు. మన దగ్గర మొదటి నుండి వినోదాత్మక సినిమాలతో పాటు అనేక సామాజిక సమస్యలను, రుగ్మతలను, దోపిడీలను చూపిస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా అనేక సినిమాలు వచ్చాయి. సమసమాజ స్థాపనలో సినిమాలు తమ వంతు పాత్ర ఎప్పుడు పోషిస్తూనే ఉంటాయి. అలనాటి సుడిగుండాలు సినిమా నుండి విప్లవ సంఘం, ఎర్రమల్లెలు, ప్రతిఘటన, ఎర్రసైన్యం, ఒరే రిక్షా, ఒసేదాములమ్మ, జెంటిల్మెన్, అపరిచితుడు లాంటి ఎన్నో సినిమాలు ప్రజలమీద తమదైన ముద్ర వేశాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలు ఎందుకు ప్రజలమీద తమ ప్రభావాన్ని చూపగలిగాయి అంటే ఒకే ఒక సమాధానం: నిజాయితీ. వారు తీసుకున్న కథలోని నిజాయితీ, దానిని దర్శకులు నిజాయితీగా తీర్చిదిద్దిన తీరు అని చెప్పవచ్చు. 1968లో సుడిగుండాలు సినిమాకి దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుగారు తర్వాత టి. కృష్ణ, ధవళ సత్యం, ఆర్. నారాయణమూర్తి, దాసరి నారాయణరావు, శంకర్లు దర్శకులుగా చేసిన అనేక సినిమాలలో ఉన్న నిజాయితీనే వారి సినిమాలను ప్రజలకు దగ్గర చేశాయి. అందుకే ఆ సినిమాలు ఆయుధాలుగా ప్రజల్లోకి దూసుకెళ్లాయి, తమ ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడు దురందర్ విషయంలో కూడా అదే జరిగింది. దర్శకుడు ఆదిత్యధర్ ఎంచుకున్న కథలో, కథనంలో నిజాయితీ ఉంది కాబట్టి అది దేశంలోని అన్ని వర్గాలలోకి ఒక ఆయుధంలా దూసుకువెళ్ళింది, చర్చనీయాంశమైంది. 1947లో మన దేశంతో విడిపడి జిన్నా ఆధ్వర్యంలో ఏర్పడిన పాకిస్తాన్ అప్పటినుండి మన దేశంమీద ద్వేషం వెళ్లకక్కుతూనే ఉంది. తమ దేశ అభివృద్ధి కాకుండా మన దేశ నాశనాన్ని కోరుతూనే ఉంది. అప్పటి మన పాలకుల మంచితనమా, చేతకానితనమా, నిర్లక్ష్యమా ఏమనాలో తెలీదుకాని రకరకాల కారణాల వలన వీళ్లు మరింతగా మనమీద ద్వేషం పెంచుకున్నారు. కొన్ని పెద్ద దేశాల అండతో అవకాశం ఉన్నప్పుడల్లా మనమీద యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, ఓడిపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని వారు చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను దర్శకుడు ఆదిత్యధర్ మనకి చెప్పాలనుకున్నాడు. నిజాయితీగా దానిమీద ఎంతో రీసెర్చ్ చేశాడు. అతని కష్టం, కృషి తెరమీద ఆవిష్కరించబడ్డాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 కాందహర్ హైజాక్ సంఘటనలో 191 మంది ప్యాసింజర్స్ని బంధించి 3 ప్రమాదకర తీవ్రవాదులను విడుదల చేయించుకున్న సంఘటన నుండి నోట్ల రద్దు వరకు దేశంలో జరిగిన అనేక దాడులను, అకృత్యాలను డీటెయిల్డ్గా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆ హైజాక్ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్ ఆ ఫ్లైట్లో వాళ్లు చంపేసిన కొత్తగా పెళ్లైన ఒక అమ్మాయిని చూసి చలించిపోయాడు. భారత్ మాతాకి జై అనడానికి లేకుండా భయంతో మూగబోయిన వారి గొంతుకలను చూసి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మెతక వైఖరి ఇక సరికాదనని నిర్ణయించుకున్నాడు. భారత్ సత్తా ఏమిటో వాళ్లకు తెలియచేయాలనుకున్నాడు. ప్రాణభయం ఎలా ఉంటుందో శత్రువుల కళ్లల్లో చూడాలని నిర్ణయించుకున్నాడు. అతని ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలు, దేశ రక్షణ వ్యవస్థకిచ్చిన సలహాలు
సరికొత్త భారతాన్ని ఆవిష్కరించాయి. అన్ని ప్రభుత్వాలు పూర్తిగా సమర్థించకపోయినా 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం దేశ రక్షణకిచ్చిన ప్రాధాన్యంతో అజిత్ దోవల్ ఆధ్వర్యంలోని భారతదేశ రక్షణ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారాయి. శత్రువులు మన దేశంపైన జరిపిన అనేక దాడులకు మూలం ఎక్కడా? కారణాలు ఎవరు? దానివలన ప్రయోజనం పొందుతున్నవారు ఎవరు? వీటన్నిటి వెనుక ఉన్నది ఎవరు అనేవి ఈ సినిమా ద్వారా ప్రజలకు వివరించటంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇది సరికొత్త భారతం మాపై దాడి చేస్తే మీ ఇంట్లోకి దూరికొడతాం అని ఒక ప్రధానమంత్రి మీడియా ముఖంగా శత్రువులకిచ్చిన వార్నింగ్తో భారతదేశం యొక్క స్టాండ్ స్పష్టంగా అందరికీ అర్థమైంది. దొంగ నోట్లు, ఆయుధాలు, డ్రగ్స్, తీవ్రవాదులను భారత్లోకి ఎలా పంపిస్తారు అనేది వివరంగా చూపించాడు. పంజాబ్ యూపీ బోర్డర్లను తీవ్రవాదులు ఎలా వాడుకుంటారో వివరించారు. బలిచిస్తాను, పాకిస్తాన్లో కాకుండా ఇండియాలో కలుస్తానన్న కూడా మనతో సరిహద్దు లేకపోవటం వలన అప్పటి మన నాయకులు పట్టించుకోకుండా వదిలేశారు. పాకిస్తాన్లో కలిపేశారు. ఒక రాష్ట్రం చాలు అన్నవాళ్లు ఆ తరువాత మనమన్న సెక్యులర్ అనే మాటను పట్టుకొని రకరకాల నాటకాలాడారు. ఇప్పటి శాంతి భద్రతలకు పెను ప్రమాదంగా పరిణమించారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హైదరాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లోని సమస్యలను ఆసరాగా తీసుకొని తమ కుట్రలను కొనసాగిస్తున్నారు. అప్పటి నాయకులు కొత్తగా ఏర్పాటైన దేశాన్ని రూపుదిద్దుకునే ప్రయత్నాల్లో ఇలాంటి అనేక సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో అవి తీవ్ర రూపం దాల్చి ఇప్పటి అంతర్గత భద్రతకి పెనుసవాల్గా మారాయి. వీటన్నిటికీ వెనుక మూలంగా ఉన్న పాకిస్తాన్లోకి మన ఇండియన్ ఏజెంట్స్ వెళ్లి వాళ్ల ఎత్తులను గ్రహించి మన దేశానికి జరగబోయే అనేక ముప్పలను ఎలా అరికట్టారు అన్నది కళ్లకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు. ఒక ఏజెంట్ ఎలా పనిచేస్తాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది చక్కగా చూపించాడు దర్శకుడు. కుటుంబాన్ని కోల్పోయి ఏజెంట్ హంజాగా మారిన రణ్వీర్ సింగ్ ఎమోషన్స్ గాని, ధైర్య సాహసాలుగాని, వైలెన్స్ గాని ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. రణ్వీర్ సింగ్ చేసే సాహస కృత్యాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ప్రేమ, పెళ్ళి, కుటుంబంతోటి ఏజెంటి తన చేతులతో చంపాల్సి వచ్చినప్పుడు ఇలాంటి అన్ని ఎమోషన్స్లోనూ రణ్వీర్ సింగ్ రాణించాడు. రుద్రరూపం దాల్చి ఉగ్ర నరసింహుడులా శత్రువుల సంహారం చేసిన రణ్వీర్ పాత్రకి అందరూ ఫిదా అయ్యారు. ఆదిత్యధర్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆదిత్యధర్ భారతీయ సినిమాకి గేమ్ చేంజర్గా మారాడు అనడంలో సందేహం లేదు. ఇక ముందు భారతీయ సినిమా ముఖచిత్రం మారబోతుంది. సమకాలీన సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమాలు చెయ్యాలన్న సామాజిక స్పృహ మిగతా దర్శకులకు కలిగించాడు ఆదిత్యధర్. ఇండియన్ సినిమాకి ఆదిత్యధర్ కొత్త అర్థం చెప్పాడని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక ప్రోపగాండా అని అనేవారికి ఎక్కువ సమయం కేటాయించకుండా ఒకే ముక్కలో సమాధానం చెప్పచ్చు. ఏనుగు వెళ్తుంటే అనేక కుక్కలు మురుగుతుంటాయి, అంతే. వాడు ఎవడైనా సరే, ఎంతవాడైనా సరే, దేశద్రోహి అయితే దెబ్బ పడాల్సిందే. ఇదే ఫైనల్. ఇది నవ భారతీయ యువతకు దర్శకుడు దురంధర్ సినిమా ద్వారా చెప్పాడనుకున్న విషయం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందది. దేశ రక్షణకు సంబంధించిన అనేక విషయాలు యువతకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఓవరాల్గా దురంధర్ సినిమా ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు ఆదిత్యధర్ అభినందనీయుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.